కామారెడ్డిలో గుండెపోటుతో విద్యార్థిని మృతి కలకలం రేపింది. సిగరాయిపల్లెకు చెందిన శ్రీనిధి పాఠశాలకెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కాసేపటికే గుండెపోటొచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. జీవధాన్ స్కూల్ దగ్గర పడిపోవడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హార్ట్అటాక్తో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. శ్రీనిధి మృతితో సిగరాయిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విషాద ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. గుండెపోటుతో విద్యార్థిని మృతి కలకలం రేపింది. సిగరాయిపల్లెకు చెందిన శ్రీనిధి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన కాసేపటికే గుండెపోటొచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. అయితే జీవధాన్ స్కూల్ దగ్గర పడిపోవడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. హార్ట్అటాక్తో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. శ్రీనిధి మృతితో సిగరాయిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గుండెపోటుతో విద్యార్థిని మృతి చెందింది శ్రీనిధి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు ఫోనులో. బాలకుమార్, ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. 10వ తరగతి విద్యార్థిని స్కూల్ కు వెళ్తున్న సమయంలో గుండెపోటుతో ఒక్కసారిగా మృతి చెందింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధిగా చెప్తున్నారు. కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో ఎప్పుడు కూడా ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ ఒక్కసారిగా గుండెపోటుకు గురై చనిపోవడం పట్ల తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు కూడా ఇంత సడన్ గా గుండెపోటు ఎలా వచ్చిందనే కోణంలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. దీనిపైన ఇటు గ్రామస్తులు కావచ్చు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు. కేవలం 10వ తరగతి వయసులో గుండెపోటుతో కుప్పకూలిపోవడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసిందని ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. రైట్ బాలకుమార్. కామారెడ్డి సిగరాయిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లే విద్యార్థిని శ్రీనిధి 10వ తరగతి చదువుతోంది. గుండెపోటుతో మృతి చెందింది. స్కూల్కు వెళ్లడానికి రెడీ అయి స్కూల్కు బయలుదేరింది శ్రీనిధి. అంతలోనే కళ్లు తిరిగినట్లుగా అవ్వడంతో స్కూల్ దగ్గరే పడిపోయింది. వెంటనే స్కూల్ యాజమాన్యం అలాగే కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ హాస్పిటల్కి వెళ్లేలోపే తాను మరణించినట్లుగా తెలుస్తోంది.